కార్తిక్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నన్ను వదిలేసి వచ్చేస్తావా? సైలెంట్గా ఉంటావేంటి? మన పెళ్ళేంత వరకు అట్లీస్ట్ మా నాన్న చెప్పేది విను కార్తిక్. తర్వాత నీకు నచ్చింది చేసుకో. నీకే చెప్పేది కార్తిక్. ఏం చేస్తున్నావు? ఏంటిది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? అక్కడ అక్కడ చూడండి. చైత్ర లేదు, అక్కడ కాదు, అక్కడ. చైత్ర, అదొక వస్తువు. ఒక వస్తువు కనపడిపోతేనే తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది చిన్నప్పటి నుంచి నాతో పాటు తిరిగిన మనుషులు కనపడలేదు. అవును, నన్ను ఎందుకు ప్రేమించావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదే ఎందుకు? నీ క్యారెక్టర్ అంటే ఇష్టం. క్యారెక్టర్ అది ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? ఈ ఊరి నుంచి, నాతో పాటు పెరిగిన మనుషుల నుంచి. చిన్నప్పుడు మా అత్తింటికి ఎవరొచ్చినా సరే ఆకలితో గుమ్మం దాటనిచ్చేది కాదు. తన దగ్గర పెట్టడం అంటే ఏంటో నేర్చుకున్నా. మా రావణ మావ, కష్టం మనం మాత్రం భరించాలరా, ఆనందం నలుగురితో పంచుకోవాలరా అని చెప్పేవాడు. ఆయన దగ్గర కష్టం ఆనందం విలువ ఏంటో నేర్చుకున్నా. అలాని మా అత్తమ్మ ఈరోజు స్కూల్ చేసుకుంటున్నారు. కూల్ పని చేసుకుంటూ పోతున్నారు తెలుసా? ఇట్లానే ఉంది అందరి పరిస్థితి. పండగ మాత్రం ఊరొచ్చి వెళ్తుంటే ఊరంతా పండగలానే ఉందనుకున్నా. ఇదిగో ఇలా వచ్చి చూస్తే తెలుస్తుంది. తాళాలు వేసిన గుమ్మాలు ఒకవైపు, అరుగుల మీద కూర్చొని వీధి మలుపుల వైపు చూసే ముసలాలు ఒకవైపు. వాళ్ళు దేనికి ఎదురు చూస్తున్నారు తెలుసా చైతరా? ఓ పండుగ లేదా వచ్చావు. ఎందుకంటే వీటిలో ఏదో ఒకటి జరిగితే గాని వెళ్ళిపోయిన పిల్లలు వెనక్కి రావట్లేదు చైత్ర, రావట్లేదు. ఇప్పుడు చెప్పు చైత్ర, ఇలా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చిన ఈ ఊరిని, నా వాళ్ళని వదిలిస్తూ చేయమంటావా? నీ కళ్ళల్లో ఏ రోజు కన్నీళ్లు చూడలేదు కార్తిక్. వాటిని చూశాక నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఇదో ఏంది అట్ట మాట్లాడుతున్నావు? అసలు ఊరు ఎందుకు వచ్చినావు? వ్యవసాయం చేద్దామని. ఊళ్ళో నుంచి వెళ్ళిన మనోళ్ళు ఏదో చేసుకొని బాగానే బతుకుతున్నారు అనుకున్నా, కానీ ఏదేదో చేసుకొని బతుకుతున్నారు. నేను ఒక్కడనే వ్యవసాయం చేస్తే సరిపోద్ది అనుకున్నా. ఒక్కడనే కాదు, పిలిపించరా అందరినీ. అరే కార్తీకు, ఉన్న పళ్ళాన్ని అందరినీ రమ్మన్నావు, వచ్చి కూర్చున్నారు. తీరా అందరూ వచ్చేసరికి నువ్వు ఉరుకు పలుకు లేకుండా కూర్చున్నావు. ఏంటి సంగతి? అసలు ఊరు అనేది ఎందుకు ఏర్పడింది పెద్దన్న? అందరూ కలిసి ఉండడానికి, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు తెలుసుకోవడానికి. మరి ఇప్పుడు అవన్నీ ఎందుకు తెంపుకుని వెళ్ళిపోతున్నారు? తెంచుకోవాలని ఎవరికి అనిపిస్తుందిరా? వేరే దారిలేకే కదా ఇదంతా. దారి లేదని ఎవరు చెప్పారు పెద్దన్న? అలా అనుకుంటే ఇక్కడితోనే ఆగిపోతాం. ఒరే కార్తీకో, ఏం చెప్పాలనుకున్నావో సూట్గా చెప్పరా. ఏం లేదు మామ, మనందరం ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటాం. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టుందిరా నువ్వు చెప్పేదే. అవునరా, అసలు నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు?
మన ప్రాంతంలో నీళ్లుంటాయి, కరెంట్ ఉండదు, కరెంట్ ఉండే ఇత్తనాలుంటే ఎరువులు ఉండవు. ఇవన్నీ ఉండి పంట పండితే బయట మార్కెట్ ఉండదు. దీని అమ్మ అసలు ఈ వ్యవసాయం అంటేనే ప్యాకెట్ వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని అందరినీ వచ్చి మళ్ళా ఆట ఆడమంటావా? 5 ఏళ్ళ ముందు బాగానే చేశాంగా. కరెక్టేనా భయ్య, అప్పుడంతా బాగానే ఉండదు. ఇప్పుడు కదా పరిస్థితులన్నీ మారిపోయి ఉన్నాయి. అదే నేను చెప్తున్నా, పరిస్థితులు మారాయి. పరిస్థితులు బట్టి మనము మారాలి. యో పరిస్థితులు పద్ధతులు కాదురా, ముందు నువ్వు మారు. ఊరు నిండా సచిన్ శవాలు దండిగానే ఉన్నాయి. మిగతా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి చంపేస్తావా ఏంది? రేయ్ నువ్వు ఉండరా, కుర్రాడేదో చెప్తుంటే నువ్వు వినిపించుకోవేందే? నువ్వే కదరా పరిస్థితులు బట్టి మారాలన్నావు. వీళ్ళ పరిస్థితులు నీకు తెలియందా ఏంది? అయినా నీ ఇంట్లో అప్పులు తీర్చడానికి నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకొచ్చావు. వీళ్ళకి బరువులు బాధ్యతలు ఉంటాయి కదబ్బా, ఏ నమ్మకంతో రాగలరు? బావ అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. యో ఇదంతా జరిగే పని కాదు కానీ చిన్న ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. వ్యవసాయం చేయడానికి మీ బరువు బాధ్యతలు అడ్డొస్తాయి. అక్కడ మీకు ఎంత జీతం వస్తుందో అదే జీతం నేను మీకు ఇస్తా. ఊర్లోకి వచ్చి పని చేస్తారా? 8 గంటల మించి ఒక్క నిమిషం ఎక్కువ పని చేయక్కర్లేదు. లాభ నష్టాలతో ఎటువంటి సంబంధం మీకు ఉండదు. మొత్తం నేనే భరిస్తాను. అరే కార్తిక్, ఎందుకురా ఇదంతా? చిన్నప్పుడు మీరు ఓ మాట అనేవారు, గవర్నమెంట్ ఉద్యోగం నాకు 4 ఎకరాల కన్నా ఎక్కువ అని. ఆ మాట విన్నప్పుడు భలే అనిపించేది. ఆ రోజు మీలో ఉన్న పొగరు గర్వం మీలో మీ అందరిలో చూడాలన్నది. గెలుపు తప్ప ఇంకో దారి లేకుండా పనిచేద్దాం. పోగులు పేనిస్తేనే తాడవుతుంది, ఇటుకలు పేరిస్తేనే ఇల్లు అవుతుంది, మనందరం కలిస్తేనే ఒక ఊరవుతుంది. మీరు సరే అంటే దీనికి ఈ రోజే శ్రీకారం చూడదు. వినటానికి బానే ఉందిరా అబ్బాయి, కానీ ఈడెంచి మేలెంచమన్నారు పెద్దలు. అటు ఇటు కూడా ఆలోచించాలి కదరా. ఇందులో లాభం రాకపోతే ఛాన్సులు ఇచ్చినాను, ఎందుకంటే నేను మొత్తం లెక్కలే. అది కాదురా, నీకా అనుభవం లేదాయే. రేపు నష్టాలు వస్తే నువ్వు ఎంతకాలం వీళ్ళకి జీతాలు ఇవ్వగలవు? 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం. ఆ తర్వాత నువ్వు వెళ్ళి నీ పాటికి ఏదో ఉద్యోగం చేసుకుంటావు. వీళ్ళ సంగతి ఏంది? నాకు కూడా ఆయన ఉన్నదే కదా అడిగింది. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అని అడుగుతున్నాను. రేయ్ నిన్ను నమ్మబట్టారా? ఎందుకు ఏంది అని అడగకుండా నువ్వు పిలవగానే ఇంత దూరం వచ్చింది. ఆశపడి నిరాశపడే వయసు ఓపిక రెండూ మాకు లేవురా. నీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలి. అది కాదు, పదండి రా, పదండి. ఈడిసిన ఏలు తూరిపై అలిగిన వాడివిరా, ముసిరిన చీకటిలో మినుగురు ఆశవిరా. ఒంటరి కాదు నేను, తోడు నీడా నువ్వేరా. నీవెన్నో సుబుద్దు ఏవైనా ఈ పొద్దున. పీసు మిఠాయి అమ్ముకున్నోడు ఇంత పెద్దింటికి అల్లుడయ్యాడంటే అదృష్టం అనుకున్నా. ఈ పొలాలన్నీ నాకే కావాలి, ఈ ఊరి పేరు కూడా ఏకాంబరపురం అవ్వాలంటుంటే మా బావ తెంగరోడు అనుకున్నా. కానీ రాత్రే అర్థమైంది, నువ్వు అదృష్టవంతుడు కాదు, తెంగరోడు కాదు, నువ్వు తెలివైనడు బావా. వాడి బాబు నా దగ్గర నుండి పేపర్లు తీసుకెళ్ళినప్పుడే నాకు కాలింది. ఊళ్ళో నుండి వెళ్ళిన జనాల్ని పిలిచి ఊళ్ళోనే ఉండండి అంటే నేను శత్రువుగా ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడనురా. అట్లాంటిది నాకు ఒకటి ఎదురొస్తే నేను ఊరుకుంటాను. అలా ఉన్నావు ఏంట్రా? నువ్వు అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. నాన్న, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్ ఇన్ లైఫ్, ప్రతి దానికి ఆప్షన్స్ ఉంటాయి. యూ షుడ్ జస్ట్ లెట్ ఇట్ గో.
ఎస్ డాడ్ ఐ జస్ట్ వాంట్ గో అవుట్. So go. Who's stopping you? Okay, na? That's like my girl. Come. రేయ్ పక్కూరు కూలోళ్ళకి చెప్పావా? అదే ఆ పనిలోనే ఉండా. అల్టో నువ్వు చెప్పిన తర్వాత బాగా ఆలోచించినావురా. మనందరికి బాగా తెలిసిన పని, ఒకప్పుడు బాగా చేసిన పని, ఏ భయం ఎందుకంట? నువ్వు ఇచ్చిన డబ్బు కాదురా, నువ్వు ఇచ్చిన ధైర్యానికి రావాలనిపించినది. ఊళ్ళో ఖాళీగా ఉండకంటే నీతో చేలో ఉంటా. ఏం చేయాలో చెప్పరా? ఉమ్మడి వ్యవసాయం. ఉమ్మడి వ్యవసాయం. ఉమ్మడి వ్యవసాయమా? అవునరా, విడిగా ఉన్న వేలు కన్నా 5 వేళ్లు కలిసిన పిడికిల బలం ఎక్కువ. అందుకే ఇక నుంచి నీ పొలం నా పొలం అని కాకుండా మన పొలం అని పనిచేద్దాం. వినడానికి చాలా బాగుందిరా, కానీ దానివల్ల వచ్చే లాభం ఏంది? ఒకరి పొలంలో పంట బాగా పండొచ్చు, కానీ రేట్ లేకపోవచ్చు. ఇంకొకరి పొలంలో తక్కువగా పండొచ్చు, అయినా బాగా మిగలొచ్చు. అందరి పొలాల్ని కలిపి సాగు చేయడం వలన లాభ నష్టాల్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన తాత ముత్తాతల కాలం నుంచి మనకు తెలిసిన 4-5 రకాల పంటలనే మార్చి మార్చి వేస్తున్నాం. దాన్ని మారుద్దాం. ఇక నుంచి 20% వేద్దాం, 80% కొత్త రకాల పంటలు వేద్దాం. నాకు కూడా 5 ఎకరాలు ఉందిరా, ఎందుకు పనికిరాని భూమి. పనికిరాని భూ అంటూ ఏం లేదు చిన్నాయన, ఎడారిలోనే పంట పండిస్తున్నారు. మన సాయిల్ని కూడా టెస్ట్ చేద్దాం. కాలాన్ని బట్టి నేలను, నేలను బట్టి పంటను మారుద్దాం. వస్తున్న కొత్త టెక్నాలజీని వాడుకుందాం, కొత్త ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు దాకా మనం లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసాం, కానీ ఇక నుంచి గ్లోబల్ మార్కెట్ని కూడా టార్గెట్ చేద్దాం. పొలానికి పనిముటికి ఖాళీ లేకుండా సంవత్సరం మొత్తం ఏదో పంట చేతికి వస్తూనే ఉండేలా చూద్దాం. మనందరం ఒక జట్టుగా ఉందాం. ఒక్కడివే ఆడితే అది చూద్దాం, జట్టులో ఒకడివే ఆడితే అది యుద్ధం. ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం, సేద్యాన్ని కూడా గెలవచ్చు, గెలుద్దాం.